గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. జేఎండ్కే బార్డర్, పాకిస్తాన్ బార్డర్, అదంతా గ్రీనరీ ఉంటుంది సార్. డిజర్ట్ వేరే ఉంటుంది బార్డరు, ఇది వేరే ఉంటుంది సార్. అది ఫుల్ గ్రీన్ సార్. ఎక్కడ చూసినా నీకు ఆ హిమాలయాల్లోంచి వచ్చే వాటరు, చిన్న చిన్న చెలయర్ల మాదిరి వెళ్తుంటుంది వాటర్. మనకు హ్యాపీగా ఉంటుంది. అక్కడ మమ్మల్ని దాంట్లో కూడా పోయి స్నానం చేద్దామంటారు మా వాళ్ళు, ఆ రూల్స్. మనకేమో దాంట్లో హ్యాపీగా తేటగా నీళ్ళు వెళ్తుంటాయి, అయితే చల్లగా ఉంటాయి ఐసు. అది తెలియకుండా మేము కూడా తప్పుగా రాత్రి కొంచెం చీకటి పడిపోతాయి కదా, అప్పుడు పోయేది టకటక స్నానం చేసుకుంటూ వచ్చేది. వీళ్ళే మనకు మళ్ళీ ట్యాంకర్లు ఉంటాయి, అన్నీ తెచ్చి పెడతారు, బాతింగ్ పాయింట్స్ అన్నీ తయారు ఉంటుంది. అయినా కూడా మనం ఆ విధంగా ఆ బార్డర్లో కూడా పోతుంటుంది. అక్కడ అంటే 3 సంవత్సరాలు చేస్తున్నప్పుడు మీకు పాకిస్తాన్ వైపు నుంచి కానీ అక్కడ యుద్ధ వాతావరణం అటువంటి ఏమైనా చెప్పినా కదా సార్, మేము ఒక పోస్ట్ తయారు చేస్తున్నప్పుడు మనం డెవలప్మెంట్ అనేది అవసరం ఉంటుంది. రోడ్స్ వేసేది ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు వాడు ప్రయోజనం చేస్తుంటాయి. అసలు యాక్చువల్గా ప్రతిరోజు అక్కడ ఏదో ఒకటి ఉంటుంది సార్. అది బయట ప్రపంచానికి మనకి ఇక్కడ తెలియకపోవచ్చు, కానీ అలా ప్రతిరోజు ఉంటుంది. అది ఇంకా మీకు గ్లేసియర్కి వచ్చినప్పుడు చెప్తా ఏం జరిగింది ఎట్లా అనేది. ఈడ మాత్రం బార్డర్ అంటేనే ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, వస్తుంటారు పోతుంటారు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్. పనిచేస్తున్న టైంలో పాకిస్తాన్ బార్డర్లో పనిచేశానంటారు 3 సంవత్సరాల్లో. అంటే వాళ్ళు వచ్చి మనల్ని చూసి మనల్ని ఏమైనా కించపరచడం చేస్తుంటారా, లేదా మామూలుగా ఉంటారు వాళ్ళ సైనికులు కూడా? ఇప్పుడు వాళ్ళది ఎట్లుంటుంది అంటే సార్, ఇది ఇప్పుడు మనం ఒక డోజర్ వర్క్ చేస్తున్నాం. మా ఎగ్జాంపుల్ మా యూనిట్లో జరిగింది. ఒక డోజర్ ఆపరేటరు, దానికి ఒక అసిస్టెంట్, ఒక 2-3 ఆడ ఉన్నారు. వీళ్ళు డోజర్ రోడ్ వేస్తున్నారు. వానికి కనపడింది అక్కడి నుంచి. ఆడు డైరెక్ట్గా పెద్ద దాంతో కొట్టాడు. నార్మల్ ఫైరింగ్ చేస్తే అది పెద్దగా ఏమి ఉండదు. ఆ డోజరు దగ్గరికి వచ్చి పడేటప్పటికి ఒకడు డెత్ అయ్యిండు మా యూనిట్లో. ఇంకొకడు వాడిని లాక్కొని వెనక్కి తీసుకొని వచ్చిండు. తర్వాత వానికి సేనా మెడల్లో వచ్చింది సార్. ఇప్పుడు ఇంకొకటి అదృష్టంగా ఉండాలి ఆర్మీ. ఇప్పుడు నేను ప్రౌడ్గా నేను చెప్పగలను, నేను ఎక్కడ ఎన్నికపోలే ఏ విషయంలో అయినా మనం. కానీ మనకేం దొరకలేదు అని అనుకోకూడదు. మనము మన డ్యూటీ మనం చేసినాం, అంతేగాని మనకి ఇది దొరకలేదు, ఈ మెడల్ దొరకలే, ఆ మెడల్ దొరకలే అని నిరుత్సాహపడాల్సింది ఏముండదు. మీరు అంటే మన వాళ్ళు ఎదురైనప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఎదురనే అటువంటి సిచ్యువేషన్ రాదు కదా సార్, మీకు అర్థం కాలే. ఏదైనా ఇప్పుడు నార్మల్ డైలీ డ్యూటీ చూస్తుంటారు వాళ్ళు. బార్డర్లో మనం సెక్యూరిటీ చూస్తున్నప్పుడు వాళ్ళు చూసుకుంటుంటారు అంతవరకే. పైనుంచి ఇదే చెప్తున్నా కదా, ఇవన్నీ ఏదైనా జరిగినప్పుడు లేకుంటే ఉన్నప్పుడు ఆ వాతావరణం ఎట్లుంటుంది కొన్ని రోజులు, ఒక 10 రోజులు 15 రోజులు. ఇప్పుడు వాడు మనిషే, మనం మన దేశం కోసం పోరాడుతున్నాం. వాడు కాకపోతే వాళ్ళది కొంచెము క్రిటికల్గా ఆలోచన చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు పిచ్చి పనులు. అది కాకుండా వాళ్ళ మిలిటెంట్స్ దాంట్లోకి వాళ్ళను పంపించాలనుకున్నప్పుడు ఏదో ఒక సైడ్ ఫైరింగ్ చేస్తారు, మన మైండ్ని అట్లా డైవర్ట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడి నుంచి పోయేదానికి ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు వాళ్ళు. అవన్నీ మేము బార్డర్లో అక్నూర్లో ఉన్నప్పుడు బాగా 3 years అంటే మాకు డెట్ అన్నీ ఉంటాయి సార్. ఒక్కొక్కటి అక్కడక్కడ కొంతమంది, ఒక 10 మంది మాకు ఆడ ఒక అకామిడేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బార్డర్లోనే ఉంటాం. ఎప్పుడు ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇది వచ్చింది అంటే మాకు ఇంటిమేషన్ వస్తే మేము ఇమీడియట్గా మా స్టోర్స్ అవన్నీ అన్నీ ఉంటాయి రెడీగా, పోయి వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఉంటే చేస్తాం. ఇంకా ఇన్ఫెంట్రీ అంటారా 24 hours ఇంకా వాడు ఇదే పనిలోనే ఉంటాడు. వానికి ముందు క్లైమర్ మైండ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు అలారం ఫెన్సింగ్ ఒకటి కూడా చేసినాం సార్. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసినాము, అక్కునూరు నుంచి నేరుగా కోటాకు వచ్చినాం. కోటాలో ఇంకా మొత్తం ఒకసారి మన వారు జరిగితే ఎట్లనో ఫుల్ ట్రయల్స్ దాంట్లో వేసిండు. ఒకసారి 15 రోజులు సార్, మీరు నమ్మండి నమ్మకపోండి, రోజుకు 20 హెలికాప్టర్లు 30 హెలికాప్టర్లు దిగేంత ఏరియాకు మనము తయారు చేయాలి. మాకు ఆ రోజు ఆ టాస్క్ దొరికింది. హెలికాప్టర్లు ఒక సైడ్ వస్తూనే ఉండే, మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతుండాం, వాడు ఫ్యూల్ దింపుకుంటూ ఉండాలా, మళ్ళీ ముందుకు వెళ్తుండాలా. మనం ఆ నుంచి నువ్వు డ్రెస్ ఇప్పనే లేదు సార్, స్నానం చేసిందే లేదు. రాత్రి బగులు కానీ నువ్వు పడుకుంటావా ఏం చేస్తావు, ఏదో టీ వస్తుంటుంది, భోజనాలు వస్తుంటాయి, టైంకి తింటుండాల్సిందే, పోతుండాల్సిందే, నువ్వు పని ఏదో ఉంటే చేసుకుంటుండాల్సిందే. ఎంత టైర్డ్ అంటే ఒక్కోసారి అంటే అమ్మ ఇదేంటి అనవసరంగా కొంతమంది ఇస్తే చాలా మన ఆలోచనలు ఉంటాయి. కానీ ఆర్మీ అట్లా ఉంటుంది. నిన్ను ఎంత ట్రబుల్ చేయాలనో, ఎంత నీ సహనాన్ని, నీ ఓర్పును కూడా దాంట్లో టెస్టింగ్ చేస్తారు. అందుకని బయటకు వచ్చినాక మనము ఏ పనైనా చేయాలంటే కొంచెం ఆలోచన చేసి ముందుగా మమ్మల్ని మోసం చేయడం ఈజీ సార్ బయటకు వచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళకు డిసిప్లిన్లో ఏముంటుంది, ఒకరిని మనం తీసుకోకూడదు, చేతనైతే మనం వానికి హెల్ప్ చేయాలి, ఆ టైప్లో ఉంటుంది. బయటకు వచ్చినాక నీకు ఆశ చూపిస్తారు, ఇట్లా ఇంట్రెస్ట్ వస్తుంది, అట్లా ఇంట్రెస్ట్ వస్తుంది, నీకు ఇది వస్తుంది, ఇది తీసుకో, ఇట్లా వేసుకో. ఒక్కసారి దెబ్బ పడిందంటే వాడు జీవితాంతం సంపాదించిన అమౌంట్ వచ్చేటప్పుడు ఒక 15 lakh 20 lakh అమౌంట్ వస్తే
పోయింది అంటే ఇంకా మళ్ళీ లైఫ్ లాంగ్ ఇబ్బంది. అవి కూడా చాలామందికి నేను బయట ఎక్స్పీరియన్స్ నేను చూసిన. సరే, అక్కడ నుంచి ఎటు వెళ్ళారండి? కాశ్మీర్ వెళ్ళారా? అక్కడనే మళ్ళీ ఆడ తర్వాత కోటా నుంచి డైరెక్ట్గా మేము కోటాకు వచ్చినాం. కోటాలో రాజస్థాన్లో ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ జరిగినాయి. ఒక 3 years బాగానే ఆడ జరిగింది. మధ్యాహ్నం మా లీవులు కూడా ఉంటాయి సార్. మాకు లీవ్ అంటే 2 months యాన్యువల్లీ ఉంటుంది. మామూలుగా క్యాజువల్ ఒక 30 days వరకు మనకు ఉంటుంది. మనం 2 months కాదు ఒకటేసారి అని తీసుకోవచ్చు. 1 month డిస్ట్రిబ్యూట్ చేసి మనం అట్లా లీవ్ కూడా తీసుకోవచ్చు. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.